అందరికీ నమస్కారం అండి. నా పేరు పులి వెంకటేశ్వర్లు. మాది ఎలపాలూరు గ్రామం, చేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. నాకు వ్యవసాయంలో 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. అయితే నాన్నగారితో 2 సంవత్సరాలు రసాయన వ్యవసాయం చేశాను. తర్వాత నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారాలు అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. దానివల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ నేను గమనించుకొని ఈ న్యాచురల్గా పండించాలి, పంటలు పండించుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చింది. ప్రకృతి వ్యవసాయం చేయాలి ఖచ్చితంగా అనేసి నేను చేస్తున్నాను. నేను ఈ వ్యవసాయంలో మామూలుగా పిఎం డేస్ వేసుకొని నేను అది ఒక 2-3 నెలలు పెంచి దాన్ని పూత దశలో కట్ చేసి ఇంకా భూమిలో కలిపి దున్నేసాము. దాని తర్వాత ఘనజీవామృతాన్ని తయారు చేసుకుని 400 కేజీల ఘనజీవామృతాన్ని నేను చల్లుకోవడం జరిగింది. ఈ కంది పంటతో పాటు నేను ఇంకా టమోటా, బీర, సొర, దోస పంటలు కూడా వేయడం జరిగింది. దీన్ని ఏ గ్రేడ్ మోడల్గా చెప్పుకుంటాము. ఇది అంతర పంటలు కూడా గోరుచిక్కుడు, బెండ కూడా వేయడం జరిగింది. ఇందులో బయోడైవర్సిటీ కింద ఒక 20 రకాల విత్తనాలు కూడా చల్లడం జరిగింది. నేను దానితో పాటు ఒక 20 సెంట్లు ఏటీఎం మోడల్గా పంటలు వేయడం జరిగింది. అందులో ప్రధాన పంటలు క్యాలీఫ్లవరు, వంగ, టమోటా, మిరప, బంతి, తోటకూర, పాలకూర వేయడం జరిగింది. దీనికి బోర్డర్ క్రాప్గా జొన్న, సజ్జ కూడా వేశాను. అలాగే ఎర్ర పంటలుగా పొద్దుతిరుగుడు, అలాగే ఆముదం మొక్కలు వేశాను. బయోడైవర్సిటీ కింద మరో 20 రకాల విత్తనాలు కూడా చల్లడం జరిగింది. ఇందులో అలాగే అంతర పంటలుగా నేను ముల్లంగి వేశాను. అలాగే ఉల్లి, గోంగూర, బెండ, గోరుచిక్కుడు కూడా పెట్టడం జరిగింది. నేను ఈ పంట వేసిన 15 రోజులకి ఎల్లో ప్లేట్స్ పెట్టడం జరిగింది. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని మీద ఎలాంటి పురుగులు ఉన్నాయో నేను గమనించి దానికి తగ్గట్టుగా నేను నీమాసలు దాన్ని స్ప్రే చేయడం అలా జరుగుతూ ఉంది. నేను ఈ మోడల్స్లో రోజుకు ఒక 1000 రూపాయల దాకా ఆదాయం తీసుకుంటున్నాను. గోంగూర కావచ్చు, వంగ కావచ్చు, బెండ, ఇలా ఏదో ఒక పంట మీద నేను రోజుకు ఒక 1000 రూపాయల ఆదాయం తీసుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మేము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాము. అలాగే ఆర్థికంగా కూడా మేము బాగానే ఆదాయం తీసుకుంటున్నాము. వారానికి 5000 నుంచి 7000 తీసుకుంటున్నాము. గతంలో ఏంటంటే పెట్టుబడులు ఎక్కువ ఉండేవి, పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. ఇప్పుడు మేము పెట్టుబడులు తక్కువ, మనం సొంతంగా దొరికిన కషాయాలు చేయడం ద్వారా మాకు ఆదాయం బాగా వస్తుంది. నేను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా మన జిల్లా నుండి డిపిఎం మేడం సుభాషిణి గారు నాకు ఈ ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే డిపిపి సార్ శ్రీకాంత్ గారు నాకు ఈ విషయంలో అన్ని రకాల మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు. నేను ఇంటర్మీడియట్ కూడా చదివి ఉండడంతో నాకు ఫార్మా సైంటిస్ట్ కోర్సులో కూడా తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. నా తోటి రైతులకి తెలియజేసేది ఏంటంటే, మనము ఈ ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకొని ఆదాయం తీసుకుందాం, మంచి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకుందాం, ఆరోగ్యవంతంగా
ఉందాం.